जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदा बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानवीनं जगज्जन्महेतुं सुरानेककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेफाभकेशं जगद्दिम्बरेशं हृदाकाशवेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् మనస్సు ఎప్పుడూ కూడా నిలకడగా ఉండేటువంటి సమయాలు రెండు. ఒకటి ప్రాతకాలంలో సూర్యుడు ఉదయిస్తూ ఉండేటువంటి సమయం, రెండు సాయంకాలంలో సూర్యుడు అస్తమిస్తూ ఉండేటువంటి సమయం. అందుకనే వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు సమయాల్లోనే దేవతారాధన చేయమన్నారు. అట్లా ఆ దేవతారాధనలో భాగంగా సాయంకాలం బాబావారికి ఇచ్చేటువంటి హారతి ఏదైతే ఉందో దీనికే సంధ్యాహారతి అని పేరు. వీటిని కృష్ణ జగేశ్వర్ అనేటువంటి మహాభక్తులు మనందరికీ కూడా అందించాడు. ఒకానొక రోజున ఈ కృష్ణ జగేశ్వర శాస్త్రి నిద్రపోతూ ఉండగా కలలో ఒక నల్లని బ్రాహ్మడు కనబడి సచ్చిదానంద అనేటువంటి అక్షరాలు రాసి ఉండి మంత్రాన్ని నేర్చుకో అనబడేటువంటి ఒక వాక్యం రాసి ఉన్నటువంటి ఒక కాగితాన్ని ఆయనకి ఇచ్చి అదృశ్యమైపోయాడు. ఈ కళ కలిగినటువంటి చాలా కాలం తర్వాత ఈయన సాయిబాబా వారిని దర్శనం చేశారు. బాబావారిని దర్శనం చేసినప్పుడు బాబావారు సచ్చిదానంద అన్నారు. అనగానే వెంటనే ఈయనకి ఆ కళ గుర్తొచ్చింది. ఆ కళకి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా, ఈయన నాకు మంత్రోపదేశం చేస్తాడా అని ఆలోచించి ఈయన ఎలా ఉపదేశం చేస్తారు, బ్రాహ్మడు కాదు కదా అని చెప్పిన సందేహపడ్డాట. కానీ వెళ్ళేటప్పుడు బాబావారు ఆయన్ని నాకు రేపు ఉదయం వచ్చేటప్పుడు 5 లడ్డూలు పట్టుకురా అని చెప్పారు. ఇలా ఎందుకు బాబావారు చెప్పారో అతనికి తెలియలే. ఇంటికి వెళ్ళి హాయిగా సుఖంగా నిద్రపోయాడు. నిద్రలేచాడు. నిద్రలేచేసరికి ఉన్నట్టుండి ఆసుగా ఆయన నోట్లో నుంచి చక్కటి గీతాలు వెలువడ్డాయి. వీటికే సాయి హారతులు అనబడేటువంటి పేరు వచ్చింది. ఇది బాబావారు అడిగినటువంటి 5 లడ్డూలు అనమాట అని చెప్పని అనుకొని వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి బాబావారి దగ్గర ఆ గీతాలన్నీ కూడా ఆలాపన చేస్తే ఆయన సంతసించారట. తర్వాతి కాలంలో దాసగను వీటికి కాస్త కొద్దిగా మార్పులు చేర్పులు చేసి సాయి గీతాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాడు. ఇట్లా బాబావారి యొక్క హారతులు ఏర్పడినాయని చెప్పని మనకి బాబావారి యొక్క చరిత్ర మనకి తెలియజేస్తూ వస్తున్నది. ఈ హారతుల్ని ఎవరైతే క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ శ్రావ్యంగా గానం చేస్తూ చక్కగా ప్రశాంతంగా వింటూ ఉంటారో
ఉంటారో వారందరికీ మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరిపోతూ ఉంటాయి. ఇది బాబా వారి యొక్క ఉపాసన యందు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అటువంటి ప్రత్యేకతల సమాహారమైనటువంటి హారతుల్లో భాగమైన సాయం సంధ్యా హారతిని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. సాయినాథుడి యొక్క కటాక్షానికి పాత్రలమవుదాం. अनंता तुला ते कसे रे स्तवावे, अनंता तुला ते कसे रे नमावे, अनंता मुखाचा शिने शेष गाता, नमस्कार साष्टांग श्री साईनाथा, स्मरावे मनी त्वत्पदा नित्य भावे, पुरावे तरे भक्तीसाठी स्वभावे, तरावे जगातारुणी मायताता, नमस्कार శ్రీ సాయినాథ. రేపటి రోజున మనందరికీ కూడా ధనత్రయోదశి పర్వదినం వస్తోంది. ఈ ధనత్రయోదశిని తెలుగువారి కన్నా కూడా ఉత్తరాది వారు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. వారు ఆ రోజు వెండి బంగారాలను కొనుగోలు చేయడం, అలానే ఇంట్లో ఉండేటువంటి వెండి బంగారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా పాలతో కడగడం, ఇలా పాలతో కడిగిన తర్వాత వాటిని కూడా శుభ్రపరిచి భగవంతుడి దగ్గర పెట్టుకొని పూజ చేయడం చేస్తూ ఉంటారు. ఈ ధనత్రయోదశి అనేది మనం అందరం కూడా ధనాన్ని వృద్ధి చేసుకునడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి తిథి. ధనత్రయోదశి ఉన్నటువంటి రోజున ఎవరైతే లక్ష్మీదేవి దగ్గర విస్తారంగా దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తారో వారందరికీ కూడా ఐశ్వర్యం కలిగి తీరుతుంది అని చెప్పని. మరి ఈ ధనలక్ష్మి పూజ ఎప్పుడు చేయాలి ధనత్రయోదశి రోజున అనంటే, రేపటి రోజు సాయంకాలం 6:41 నుంచి రాత్రి 8:41 వరకు కూడా ఈ పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమయం ఉంది. సాయంకాలం 6:41 నుంచి రాత్రి 8:41 వరకు కూడా ఈ పూజ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం. నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాలను అమ్మవారి ముందు వెలిగించడం, అలానే వాకిట్లో కూడా దీపాలు ఉంచడం రేపటి రోజు కనుక చేసినట్లయితే లక్ష్మికి ఇది ఆహ్వానంగా ఉంటుంది. అలానే కలిగినటువంటి వారు రేపటి రోజు ఎంతో కొంత వెండిని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసినట్లయితే ఇది శుభసూచకంగా ఉండి మన ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వృద్ధి చెందుతూ వస్తాయి.